టైం వచ్చేసి 4 అవుతుంది. సో ఈరోజు మనం కార్కి మోడిఫికేషన్ చేయిస్తున్నాం. ఆన్లైన్లో బొడోమోలో యాప్లో పెట్టిన ఒక ఐటమ్ వచ్చింది. సో ఐటమ్ ఏంటి అంటే హ్యాండ్ రెస్ట్ ఇన్స్టాల్ చేస్తున్నాం. సో మీరు చూడొచ్చు, కిట్ అక్కడ ఉంది. సో ఇన్స్టాలేషన్ ఏంటి, ఎలా చేస్తారు అనేది మనం చూద్దాం. సో ఇప్పుడైతే మా ఇంటి దగ్గర ఒక మోడిఫికేషన్ షాప్ ఉంది, కార్ మోడిఫికేషన్. సో అక్కడికి వెళ్ళి చూద్దాం, అడుగుదాం. వాళ్ళు ఇన్స్టాల్ చేస్తారంటే ఎంత ఛార్జ్ చేస్తారు, ఎంత అవుతుంది, మనకి టోటల్ బిల్ ఎంత వచ్చింది పెట్టించడానికి అనేది చూద్దాం. ఎగ్జాక్ట్గా ఈ ఫ్రేమ్కి ఎలా కావాలో అలా కట్ చేశారు. టూల్ కిట్ తెచ్చారు బ్రో. Walking alone, the streets are empty. The only thing I can see is my own silhouette. I'm getting stronger, step by step. The clock is ticking, but there's no time for regrets. I've been flying from town to town, from London to Taiwan. I've been all around the globe, trying to protect your soul. We are heroes tonight. We will fly above the sky. We are heroes tonight. Yeah. We are heroes tonight. We will fly above the sky. We are heroes tonight. दिख रहा है बोल रहा हाँ, किधर है? ये होल आगे है, ये होल आगे है और एक होल इधर है। इधर का बराबर है, उस तरफ का बराबर है। इधर का बराबर है। ठीक है, काम करो, ये दोनों मार्क करके होल कर दो। Trying to protect your soul. We are heroes tonight. We will fly above the sky.
అక్కడ ముందు ఇచ్చిన హోల్స్ సరిపోలేదు, సో ఎగ్జాక్ట్గా మ్యాచ్ అవ్వలేదు. సో మళ్ళీ హోల్స్ చేసాం ఫ్రంట్లో. ఒక సైడ్ సరిపోయింది. అండ్ ఇటుకాసి 2 హోల్స్ అయ్యాయి. ఇంకొంచెం పెద్దవి చేస్తారు ఇవి. అండ్ బ్యాక్ ఇక్కడ ఒక హోల్ వస్తుంది. ఇదిగోండి మనం ఇన్స్టాల్ చేయించిన హ్యాండ్ రెస్ట్, షోరూమ్ హ్యాండ్ రెస్ట్ ఇది. కాకపోతే మనం బయట నుంచి తీసుకున్నాం. షోరూంలో సేమ్ హ్యాండ్ రెస్ట్ మనం తీసుకోవాలి అంటే అరౌండ్ 5500 అవుతుంది. కానీ ఇది మొత్తం కంప్లీట్ విత్ ఇన్స్టాలేషన్ నాకు 2500 అయ్యింది. ఈ హ్యాండ్ రెస్ట్, ఈ ఎక్స్టెన్షన్ బాక్స్ కలిపి 2100 రూపీస్ అయ్యింది. దీనికి చిన్న పాకెట్ లాగా కూడా ఉంది, ఇదిగోండి చిన్న స్పేస్. సో నార్మల్ మొబైల్స్, చిన్న చిన్న యాక్సెసరీస్ ఏవైనా ఉంటే అందులో పెట్టుకోవచ్చు. అండ్ క్లోజ్, ఇది ముందుకు అవుతుంది, వెనక్కి అవుతుంది. టోటల్ కంప్లీట్ మనకు షోరూమ్ ఫిట్ ఎలా వస్తుందో షోరూమ్ ఐటమ్ ఏది. సో బొడోమో ఏం చేస్తుందంటే మ్యానుఫ్యాక్చర్ నుంచి షోరూమ్కి పంపించుకుంటా డైరెక్ట్గా ఎవరైతే ఎండ్ యూజర్ ఉంటారో వాళ్ళకి షేర్ చేస్తుంది, అంటే వాళ్ళకి ఐటమ్ పంపిస్తుంది. సో అంత తక్కువ పడింది నాకు. అండ్ దిస్ ఈజ్ వెరీ కంఫర్టబుల్. ఇలా హ్యాండ్ పెట్టుకోవచ్చు. దిస్ ఈజ్ హౌ ఇట్స్ లుక్. హ్యాపీగా హ్యాండ్ పెట్టుకోవచ్చు స్టీరింగ్ మీద. సో బేసికల్లీ మనది ఈవీ, సో ఫుల్లీ ఆటోమేటిక్ కాబట్టి జస్ట్ మనకి ఎలాగా ఓన్లీ రైట్ సైడ్ వే యాక్సెస్ ఉంటాయి. స్టీరింగ్ పట్టుకోవడానికి రైట్ హ్యాండ్, బ్రేక్ వేయడానికి రైట్ లెగ్, యాక్సిలరేటర్కి రైట్ లెగ్. సో లెఫ్ట్ సైడ్ అంతా కంఫర్ట్. సో ముందు ఎలా ఉండేది అంటే నా చెయ్యి డైరెక్ట్గా ఇలాగ హ్యాండ్ బ్రేక్ మీద పెట్టుకునేవాడిని. సో చూపిస్తాను, నా చెయ్యి ఇలాగా హ్యాండ్ బ్రేక్ మీద పెట్టుకునేవాడిని, ఇలా హ్యాండ్ బ్రేక్ మీద పెట్టుకునేవాడిని. సో ఇది ఇన్స్టాల్ చేసిన తర్వాత డైరెక్ట్గా ఆర్మ్ రెస్ట్ మీద హ్యాండ్ పెట్టుకుంటున్నాం. ఒకవేళ హ్యాండ్ బ్రేక్ వేయాలి అంటే ఆర్మ్ రెస్ట్ బ్యాక్ చేయ అవసరం లేదు. జస్ట్ క్యాజువల్గా ఈ సైడ్ నుంచి, సో ఈ సైడ్ నుంచి జస్ట్ ఇలా అయితే చాలు, అంత అడ్డే ఉండదు. అది. సో మీకు ఎలా కనిపించిందో ఈ వీడియో చెప్పండి. ఇది ఈరోజు నైట్ ఎడిట్ చేసి పెడతాను. సో మీకేమైనా డౌట్స్ ఉంటే లైక్ ఈవీ ట్యాక్సీ లేదంటే ఈవీ కార్ మోడిఫికేషన్స్ అండి, లైక్ drop a comment to me and don't forget to hit the like button, share and subscribe to my channel.